అంగరంగ వైభవంగా కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు కొత్తకొండకు పోటెత్తిన భక్తులు. आकल्याने तन्वा कल्याणे तन्वा गोपमाने गोपमाने तन्वा तन्वा गोपमाने वें वें गोपमाने गोपमाने वें पुत्राम पुत्राम वें वें पुत्राम पुत्राम पुत्रम पुत्रम पुत्राम पुत्राम पुत्रम सदम दीर्घम दीर्घम पुत्रम पुत्रम दीर्घम दीर्घमायु आयु दीर्घम दीर्घमायु आयु इत्यादि देवस्य क्रिये क्रिये देवस्य देवस्य क्रिये क्रिये मुनयो मुनयो क्रिये क्रिये मुनयः मुनयो वसन्ति वसन्ति मुनयो मुनयो वसन्ति वसन्ति देवानां देवानां वसन्ति वसन्ति देवानां देवानां कवयः कवयः पार्थिवासः पार्थिवासः कवयः कवयः पार्थिवासः पार्थिवास इति पार्थिवासः देवायुधम निगम देवा देवायुधम निगम में मानव स्वरस्य मानव वेमे स्वरस्य मानव स्वरस्य मानव देवा 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 वसवो देवा देवा वसवो दीर्घम दीर्घम वसवो दीर्घम दीर्घम दीर्घमायु आयु विश्रायु शतमानं भवति शतायुः पुरुषस्येन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति भद्रकाली समेत वीरभद्रेश्वर स्वामी ब्रह्मोत्सव शुभफलाप्तिरस्तु तथास्तु।
దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం కొత్తకొండ గ్రామం భీమదేవర మండలం హన్మకొండ జిల్లా నందు ఈ 2025 సంవత్సరం సందర్భించి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమని ఈ ప్రారంభోత్సవంలో 10వ తారీఖు 1/2025 శుక్రవారం రోజున కళ్యాణ మహోత్సవంతో ప్రారంభమై 18 తారీఖు శనివారం అగ్నిగుండాలు ఉదయం అగ్నిగుండాలతో ముగుస్తాయి. ఇట్టి బ్రహ్మోత్సవాల భాగంగా 10వ తారీఖు శుక్రవారం రోజు స్వామివారి కళ్యాణం నిర్వహించాము. మరియు ఈరోజు 14వ తారీఖు మంగళవారం ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రాంతి బంధుతిరిగే కార్యక్రమం, 15 కనుమ ఉత్సవం రేపు, 16 నాగవేలి పుష్పయాగం, 17 మహాపూర్ణావతి త్రిశూల స్నానం, 18 ఉదయం 6 గంటలకు అగ్నిగుండాలతో ఇటు బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇట్టి బ్రహ్మోత్సవాల్లో భక్తులు దాదాపుగా 5 లక్షల నుంచి 7 లక్షల మంది భక్తులు పాల్గొంటారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ఎవరి భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మన స్థానిక శాసనసభ్యులు మంత్రివారు కలెక్టర్ గారికి సూచించడంతో కలెక్టర్ గారు వారు కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని శాఖల అధిపతులతో అందరు అధికారులు జిల్లా అధికారులు అందరూ వచ్చి జాతరలో ఏమేమి చేయవలసిన పనులు ఏందనేది వైద్య శాఖ కానీ, పోలీస్ శాఖ కానీ, వెటర్నరీ కానీ, టూరిజం డిపార్ట్మెంట్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, గ్రామ పంచాయతీ ఆర్డబ్ల్యూఎస్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి అందరి సహకారంతో జాతర విజయవంతం చేసేటప్పుడు అందరు అధికారులు పనిచేస్తున్నారు. నిన్న దాదాపు భక్తులు 13వ తారీఖు నిన్న దాదాపు 1,00,000 మంది భక్తులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం నుంచి ఇప్పటివరకు 1,30,000 మంది పాల్గొన్నారు. గత సంవత్సరం ఒక 4 to 5 lakhs మధ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం 7 lakhs వరకు వస్తారు. సమ్మక్క సారమ్మ జాతర లేదు కాబట్టి ఒక 7 lakhs వరకు వస్తారని ఆశిస్తున్నాం. మరియు భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉచిత దర్శనం మరియు 50 రూపీస్ దర్శనం, 100 రూపాయల సీటు దర్శనం, 200 రూపాయల విఐపి దర్శనం, 1000 రూపీస్ అభిషేకం చేసుకున్న తర్వాత దర్శనం, అన్ని రకాల దర్శనాలకు క్యూ లైన్స్ ఏర్పాటు చేయబడినాయి. మరి ఎలాంటి ఆటంకం లేకుండా వారికి సరిపడా తీర్థ ప్రసాదం కూడా తయారు చేసి రెడీగా ఉంచాము. మరియు నీటి వసతి కూడా త్రాగునీరుకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేశాము. మరి సులభ కాంప్లెక్స్ కానీ అన్ని భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని చేస్తున్నాం. పోలీస్ సిబ్బంది 550 మంది పోలీస్ సిబ్బంది ప్రహారం చేస్తున్నారు. 32 సీసీ కెమెరాలు, 2 డ్రోన్ కెమెరాలుతో జాతర బందోబస్తు ఏర్పాటు చేశాము. ఈ ప్రతి పని వారు మంత్రి వారు ఆదేశించిన ప్రకారం, వారు సూచించిన ప్రకారం దేవాలయంలో ఎలాంటి ఆటంకాలు అన్నీ నిర్వహిస్తున్నాము. మరియు మా సిఎఫ్ఓ చీఫ్ ఆఫీసర్గా మా వరంగల్ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ కమిషనర్ రామాల సునీత గారు, మా రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణ గారి ఆదేశానుసారం వారి ఆదేశాలు పాటిస్తూ జాతర జరుగుతున్నది. మరియు గతంలో ఇక్కడ విఐపి పాస్ అయిన ఫ్రీ పాస్ ఉండే. గత సంవత్సరం మంత్రి గారు విఐపి ఉచిత పాస్ తీసేసి 200 రూపీస్ పర్ హెడ్ అని పెట్టి వారే 2 లక్షల రూపాయలు పేమెంట్ చేసి పాస్ కొన్నారు. మరి ఈ సంవత్సరం అది కంటిన్యూ చేస్తున్నాం. వారు కూడా మళ్ళీ పాస్ బుక్స్ తీసుకున్నారు. వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ భక్తులకు ఇచ్చారు. ఎలాంటి ఆటంకం లేకుండా అందరికీ అన్ని ఏర్పాటు చేశాం. శ్రీ వీరభద్ర స్వామి గారు వచ్చి అందరూ తీర్థప్రసాదం స్వీకరించి కృప కావాలని కోరినది. నా పేరు పి కిషన్ రావు, గ్రేట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం, కొత్తగూడ.
గ్రామం కొత్తకొండ, మండల్ బిందూరుపల్లి, జిల్లా హన్మకొండ. ఈ దేవాలయము జనవరి వచ్చిందంటే జాతర పోదామా, దేవుని దండం పెట్టుకుందామా, మొక్కులు ఉపజెప్పుదామనే భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము. ఆ విశ్వాసం తగ్గ భక్తులు తమ శక్తి కొలది వారి యొక్క భగవంతుడికి దర్శించే మొక్కు ప్రకారంగా వారు భగవంతుడికి సమర్పించడం జరుగుతున్నది. శ్రీ వీరభద్రస్వామి 1400 కిలోమీటర్లో కొండపై నుండి కొండ కిందికి రావడం జరిగినది. కుమ్మరి వాళ్ళు దేవుని ప్రశ్న చేపించి అయ్యగారితోటి వారి బెల్ల పువ్వ వండి నైవేద్యం పెట్టి బండి తిరిగినాకనే అందరి బండ్లు తిరగడం జరుగుతున్నది. ఈ ఉస్నాబాద్ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించుతున్న గౌరవనీయులు పెద్దలు మాన్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, రవాణా బీసీ ట్రాన్స్పోర్ట్ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఈ జాతరకు ఎప్పుడూ లేని విధంగా భక్తులకు అసౌకర్యం ఉండద్దని వారు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి భక్తులకు సక్రమంగా దర్శన భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ మామూలు వ్యక్తుల లెక్క దర్శించుకోవాలని చెప్పి వారు ఈరోజు బయట నుంచే దర్శించుకొని భగవంతుడు ఎక్కడున్నా మన దేవుడు మనందరి దేవుడు అని మంచి ఒక సంస్కృతి నాంది పలకడం జరిగినది. ఉదయము వారికి దేవాలయం తరఫున కృతజ్ఞత తెలపడం జరుగుతున్నది. ఈ వీరభద్ర స్వామికి మొక్కుబడిగా కోడెగట్టుట, కోడమీసము, గుమ్మడికాయలు, అభిషేకము, కుంకుమార్చన, ఉడ్వాల బియ్యము, పల్లెకి సేవ, ప్రభలు ఒక ప్రభ 1000 రూపాయలు, జత 2000. స్వామివారి యొక్క గంట చిలుకలు వచ్చే 10 రూపాయలు. స్వామివారి ప్రసాదం కూడా దేవాలయంలో దొరుకుతున్న ప్రతి ఒక్కటి తమ శక్తి కొలది ఈ ప్రజా మానవ జీవితం లోపల భగవంతుని ఆరాధించండి, హైందవ ధర్మాన్ని కాపాడండి, భక్తి భావాన్ని పెంపొందించండి, మాతృదేవోభవ, పితృదేవోభవ అందరినీ గౌరవించండి. అందరూ సమన్యాయంతో సమిష్టిగా వెనుకట కుటుంబం అంతా కలిసి ఉన్నట్టు ఇప్పుడు కూడా కలిసి ఉండండి. మంచి మార్గానికి మార్గదర్శులు కాండి, భగవంతుని సేవలో నిమగ్నం కాండి. కొత్తకొండ దేవాలయం దర్శించే వారికి కోరిన కోరికలు ఇచ్చే కొత్తకొండ వీరభద్ర స్వామి సర్వే జన సుఖినో భవంతు శుభం భూయాతు. శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం ముఖ్య అర్చక మొగిలిపాలెం రాంబాబు గారి దివ్య వేద ఆశీర్వాదంలో భక్తజన కొడికి సర్వే జన సుఖినో భవంతు శుభం భూయాతు.